హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ టు స్రవంతి వారాహి ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే మా అమ్మాయి పుట్టినరోజు అండి. ఆల్రెడీ షార్ట్లో కొన్ని క్లిప్స్ అయితే అప్లోడ్ చేశాను. డేట్ వచ్చేసి మే 8 అన్నమాట. ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా వారు, మా ఆయనకి ఒక అక్క, ఒక అన్న అయితే ఉన్నారండి. మేమందరం తిరుపతిలోనే ఉంటామండి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి విలేజ్ నేమ్ వచ్చి రంగనాథపురం అన్నమాట. ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ ఉన్నది మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా పెద్దమ్మ అన్నమాట. మా పెద్దమ్మ అంటుంది, మేమెవరో చెప్తే కదా తెలుస్తుంది అంటుంది. అప్పుడైతే ఇలా రెడీ చేశానండి. మా పాప నాకేమో పెద్ద జడ కావాలి అంటుంటే ఇంకా ఇంట్లో ఎలాగో సవరము జడకుచ్చులు అయితే ఉన్నాయి కదా అని ఇలా వేసి పూలైతే పెట్టాను. ఇంకా నేను ఈ డెకరేషన్ ఐటమ్ అయితే మీషోలో తీసుకున్నానండి. ఇక్కడైతే మా అక్క అయితే అందరి కోసం బిర్యానీ చేస్తుంది. ఏ వంటలైనా అలవోకగా చేయగలదు. నాకు రాదు, నేను చేయను అని అనదు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను చేస్తాలే అని ముందుకు వచ్చి చేస్తుంది. ఇంకా పిల్లల విషయానికి వస్తే నా పిల్లలకి నేనంటే కూడా మా అక్కనే ఎక్కువ ఇష్టము. అంత ప్రేమగా చూసుకుంటుంది పిల్లల్ని. ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. నువ్వు ప్రయత్నించి వీడియోలు చేయి, మేమందరం నీకు సపోర్ట్గా ఉంటాం కానీ ఎవరు ఏమన్నారు అని చెప్పేసి. మా అమ్మనే నాకు ఫస్ట్ యూట్యూబ్ చేయొచ్చు కదా, నీకు వచ్చు కదా అని చెప్పేసి చెప్పింది. అంటే ముందు చేయాలని అనుకున్నాను, మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆపేశాను. నా ఫ్యామిలీ మొత్తం నాకు ఇంత సపోర్ట్ ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నింది. అసలు ఏ అమ్మాయికైనా ఇంతకంటే ఇంకేం కావాలి, చాలా సంతోషంగా అనిపించింది. ఇంక ఇక్కడ ఉన్నదైతే మా అన్న వదిన అండి. అంటే మా వారికి అక్క బావ అన్నమాట. మా ఇంటి మహాలక్ష్మి, మా ఆడపడుచు. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తను లేకుండా ఏమీ చేయము. ఇక మా అన్న విషయానికి వస్తే మాకు అన్నగా దొరకడం మాకు అదృష్టంగా నేను అనుకుంటాను. ఎందుకంటే మా పిల్లల్ని అయితే ఇంత ప్రేమగా చూసుకుంటాడు. అసలు చాలా ఇష్టం అన్నకి పిల్లలంటే. పిల్లలు ఎంత అల్లరి చేసినా సరే ఎంత ప్రేమగా చూసుకుంటారు. అసలు మా పిల్లలకైతే అత్త, మామయ్య, బిగ్ మమ్మీ, బిగ్ డాడీ ఉంటే చాలు అంటారు. మాకు కూడా చాలా ఇష్టం మా అన్న, మా వదిన అంటే. మా ఫ్యామిలీకి 2 పిల్లలు అన్నమాట వీళ్ళిద్దరు లేకుండా మేము ఏం చేయము, ఏం చేసుకోలేము కూడా. మా వదిన అయితే చాలా సపోర్టివ్. అసలు నాకు నేను ఇది చేస్తాను వదిన అంటే చెయ్యి అని ఎంత సపోర్ట్ చేస్తుందో అసలు. ఇంకా కొన్నిసార్లు అయితే సజెస్ట్ కూడా చేస్తూ ఉంటుంది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి. చాలా సపోర్టివ్గా ఉంటారు. పిల్లలు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు వదిన. ఇంకా వదినకేమో 2 అబ్బాయిలండి. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఈ వీడియోలో అయితే లేరు. ప్రతి సంవత్సరం వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. ఈ ఇయరే వాళ్ళకి జాబ్ వచ్చింది, వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేకపోయినా సరే మిస్ అవ్వకుండా వీడియో కాల్ అయితే చేసి చూస్తున్నారు. అంత ఇష్టం వాళ్ళకు కూడా మా పిల్లలంటే. ఎంతో ప్రేమగా చూసుకుంటారు పిల్లల్ని. చిన్న పాప పుట్టినరోజు అయితే ఈ సంవత్సరం ఉగాది పండుగ రోజే వచ్చిందండి. మేమైతే ఊరికి వెళ్ళాము. అక్కడ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవాలనేసి ఆ రోజు పుట్టినరోజు అయితే చేయలేదు. కాబట్టి ఈరోజు అక్కతో పాటు కేక్ కట్ చేసింది తను కూడా. ఇంకా తనైతే తన ఫ్రెండ్స్ అందరికీ కేక్ అయితే పంచుతుంది. ఇక్కడేమో నేను, మా వారు పాపకైతే కేక్ తినిపిస్తున్నాము. వాళ్ళ నాన్నేమో సరదాగా ఆట పట్టిస్తున్నారు పాపని. ఇంకా గ్రీషు వాళ్ళ చిన్నన్నయ్య అన్నమాట. అంటే మా అక్క వాళ్ళ చిన్న బాబు. ఇంకా ఇక్కడ ఉన్నదేమో అక్క బావ అన్నమాట. అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య, వదిన. ఇక్కడ ఉన్నదేమో గ్రీషు వాళ్ళ పెద్దన్నయ్య, అంటే మా అక్క పెద్ద బాబు.
అందరూ రాలేదు, కొంతమంది అయితే మిస్ అయ్యారు. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుతూ భోజనం అయితే చేసేసారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.